ప్రాముఖ్యమైన అప్డేట్ అంటే లెబనాన్కి సంబంధించినటువంటి హిజ్బుల్లా కూడా నార్దర్న్ ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం ప్రారంభించారు. చాలామంది ఈ రోజున ఫేక్ న్యూస్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి మధ్య జరుగుతున్న యుద్ధం ద్వారా గ్లోబల్ ఎఫెక్ట్స్ ఏంటని ఆలోచిస్తే ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయండి. ఇరాన్లో ఉన్నటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేటువంటి ఆ యొక్క సంధిని వారు క్లోజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఇరాన్ దేశంలోనే ఒక ప్రత్యేకమైన ఛానల్ ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి సముద్ర పాయ ఉంది. అక్కడి నుంచే ఈ చమురంతా కూడా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తూ ఉంటుంది. ఆ వాళ్ళన్నీ కూడా ఆ యొక్క పాయ నుంచే వెళ్తారు. దాన్ని ఏమంటారంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. ఈ హర్మూజ్ని వారు క్లోజ్ చేయడం జరిగిందండి. తద్వారా ఏమవుతుందంటే ఆయిల్ ప్రైసులు పెరిగిపోతాయి. అంత మాత్రమే కాకుండా విమాన సర్వీసులు రద్దయిపోయినాయి. వాస్తవం మిడిల్ ఈస్ట్లో విమాన సర్వీసులు అన్ని రద్దయిపోయేటప్పటికీ ఆ రవాణాలకి అన్నీ కూడా అంతరాయం కలిగింది. చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ద్రవ్యోల్బణం వస్తుందని, ఆర్థిక మాంద్యాలు వస్తాయని, కరువులు వస్తాయనేటువంటి విషయం. ఒక యుద్ధం జరిగిందంటే సుమారు దాని నష్టం 10-20 సంవత్సరాలు ప్రజలు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఫేక్ న్యూస్ అనేటువంటివి స్ప్రెడ్ అవుతున్నాయి. చాలామంది ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, లేకపోతే ప్రముఖమైనటువంటి ఛానల్స్లో కూడా ఇక ఫాల్స్ న్యూస్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. అవేంటో త్వరగా మీతో మాట్లాడతాను. తద్వారా మీకు ఖచ్చితంగా అవేర్నెస్ కలగాలి. నేను ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని నేను కూడా కొన్ని వెబ్సైట్స్ని చూసి ఈ విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏవైతే మేము చెప్తున్నామో అవన్నీ కూడా అథెంటిక్ అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇజ్రాయెల్ దేశంలో ప్రధానమైనటువంటి పట్టణాలు టెల్ అవీవ్, అతను జెరూసలేంలోని కొన్ని ప్రాంతాలన్నీ కూడా భయంకరమైన మిజైల్స్ దాని మీద కురుస్తూ ఉన్నాయి. మిజైల్స్ వర్షం కురుస్తుంది, విధ్వంసం జరుగుతుందని చాలా వీడియోలు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఏంటి ఆ వీడియోని ఆన్ చేస్తే గాజా మీద వేసినటువంటి ఆ మిజైల్స్ యొక్క వీడియోని, ఆ తర్వాత కొన్ని వీడియోని కలిపి వారు ఆ వీడియోని చిత్రీకరిస్తూ ప్రపంచాన్ని మభ్యపెట్టాలనుకుంటున్నారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని ఇజ్రాయెల్ దేశంలో నివసిస్తున్నటువంటి వారు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి కొంతమంది రిపోర్టర్స్ వారి ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. ఫస్ట్ 2 డేస్లో అయితే మిజైల్స్ వచ్చినాయి. అందరూ బట్టి అలర్ట్ చేశారు, ప్రజలందరినీ అలర్ట్ చేశారు. వారు బంకర్లోకి వెళ్ళిపోయారు. సైరన్లు వేసి వాళ్ళందరినీ కూడా బంకర్లోకి పంపించారు. ఇజ్రాయెల్ దేశానికి రిటాలియన్ సిస్టమ్ మనకు తెలుసు. డేవిడ్ స్లింగ్ కావచ్చు, ఐరన్ బీమ్ కావచ్చు, ఐరన్ డూమ్ కావచ్చు, యారో సిస్టమ్స్. ఇవి ఏం చేసినాయి అంటే 2-3 జనావాసాల మీద పడ్డాయి, కానీ మిగతా అన్ని కూడా ఎడారుల్లో పడ్డాయి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిదీ కూడా రిటాలియేట్ చేయబడింది. కొంతమంది మాత్రమే ఈ యుద్ధంలో చనిపోయింది. ఎంతమంది అంటే 3-4 చనిపోయారండి అమెరికన్ సోల్జర్స్. అంతకంటే ఎక్కువ నష్టము, జననష్టం ఏం కలగలేదు. చాలామంది ప్రోపగండా చేస్తున్నారు. నిజంగా ఆ యొక్క టెల్ అవీవ్ కావచ్చు, జెరూసలేం కావచ్చు, అదంతా ఎర్రగా మారిపోవటం, భయంకరమైన మిజైల్స్తో అదంతా కూడా హతమవటం చూపిస్తున్నారు. అందులో వాస్తవం లేదనే విషయాన్ని మీకు చెప్తున్నాను. అవన్నీ కూడా నమ్మొద్దనే విషయాన్ని మీకు చెప్తున్నాను.